తపన ఉపరాగ కాలి అంటే గ్రహణ సమయం, సూర్యగ్రహణ సమయం. ఒకానొక సందర్భంలో సూర్యగ్రహణ సమయంలో ఆ ద్వారకా నగరానికి రక్షణగా కొంతమందిని పెట్టి తన పరివారాన్ని అంతా తీసుకొని కృష్ణ పరమాత్మ కురుక్షేత్రానికి వెళ్ళినారు. సమంత పంచక యాత్ర అంటారు దాన్ని. ఎవరిని పెట్టినాడు రక్షణకు అంటే కృతవర్మని పెట్టాడు. తర్వాత అనిరుద్ధుడిని పెట్టినాడు. అనిరుద్ధుడు అంటే ఎవరు అంటే కృష్ణ పరమాత్మకు మనుమడు అనమాట, ప్రద్యుమ్నుని కుమారుడు. వీళ్ళని అక్కడ పెట్టి తన పరివారాన్ని అంతా తీసుకొని అక్కడికి వెళ్ళినాడు అనమాట. ఎందుకు అంటే గ్రహణ సమయంలో అక్కడ విశేషం అనమాట. అట్లాంటి గ్రహణ స్నానాదుల కోసం తీసుకెళ్లాడు వీళ్ళందరూ. అది ఒక పెద్ద పరివారమే వెళ్ళిపోయిందండి. ఆయన పరివారం ఎంతది అంటే ఆయన పిల్లలు, భార్యలు, మనుమళ్ళు, ఇంకా బంధుమిత్రులు, చాలా పెద్దదనమాట. అంటే వాళ్ళకు విద్యాభ్యాసానికి ఎంతమందిని పెట్టినారు అనేది కూడా వస్తుంది ముందు ముందు. అదే ఒక ఊరు అనుకో, ఆయన పరివారమే ఒక ఊరు అనమాట. అలా ఉంటుంది. లక్ష్మీ బొజ్జ గారు చెప్పుకున్నాం. అంటే తీర్థక్షేత్రాలు అవి పవిత్రమే, కాకపోతే వాటిలో సజ్జనులు నడయాడితే, స్నానం చేస్తే అవి ఇంకా పవిత్రమవుతాయి. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అంటే అందరి మంచి కోరి ఆయనకేమీ కావలసినది లేదు పరమాత్మకు. అంటే ఏదో అదనంగా పుణ్యం రావాల్సిన పని లేదు, లేకపోతే ఏదైనా తను చేసిన కర్మం తొలగించుకోవాల్సిన పని రెండూ లేవన్నమాట. కానీ అందరి హితము కోరి, జనుల హితము కోరి ఆ తీర్థంలో, పరశురామ తీర్థం అది, ఆ సమంతక పంచక తీర్థములో తన బంధుమిత్రాదులతో, తన ప్రజలందరితో కలిసి ఆ తీర్థంలో స్నానం చేశాడు పరమాత్మ. చేసి దాన్ని ఇంకా పవిత్రం చేసినాడు అనమాట. నిమజ్జతి అంటే స్నానం చేయడం. అట్లా చేయడం వల్ల ఆ తీర్థ జలాలను ఇంకా చాలా పవిత్రం చేసినాడు అనమాట. చేసి అక్కడ బ్రాహ్మణులకంతా మంచి దానమంతా చేశాడు. చేసి అక్కడ అందరూ వచ్చినారు. ఎవరు? కౌరవులు, పాండవులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, అందరినీ, తన బంధుమిత్రులందరినీ అక్కడ కలుసుకున్నాడు. పొట్నూరు హరిణి గారు, ఓకే, మ్యూట్ లో పెట్టుకోండి. జై గురుదత్త మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. జై గురుదత్త. ఇక్కడ ఈ సూర్యగ్రహానికి ఒక పేరు వస్తుందండి భాగవతంలో, ఖగ్రాస అంటారు. ఒత్తు ఖగ్రాస అని ఆ సూర్యగ్రహణం పేరు అనమాట. అది ఎట్లాంటిదంట ఇది అంటే చాలా పెద్ద సూర్యగ్రహణం అంట. అంటే ప్రళయ కాలంలో జరిగేలాంటి పెద్ద సూర్యగ్రహణము వచ్చింది. అందుకని బలరామకృష్ణులు తమ పరివారాన్ని అంతా తీసుకొని వెళ్ళారు అక్కడికి అని వస్తుంది. అంటే ఎందుకు వెళ్ళినారు అంటే అట్లాంటప్పుడు సత్కర్మాచరణ చెయ్యాలి అని. గ్రహణ సమయంలో మనం ఏదైనా ఒక స్తోత్ర పారాయణ కానీ, లేక మంత్ర జపం కానీ, ధ్యానము కానీ, ఇవన్నీ చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట మనకు. మనం ఇంట్లో ఉన్నా, క్షేత్రంలో ఉన్నా, నదీ తీరంలో ఉన్నా, కానీ ఇంటికన్నా అలాంటివి చాలా మనకు ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. అక్కడ అదే పనిగా వెళ్తారండి కురుక్షేత్రానికి. ఆ గ్రహణ సమయంలో చాలా స్టేట్స్ నుంచి వెహికల్స్ లో వస్తారనమాట జనాలు. వచ్చి ఆ తీర్థ స్నానం చేసి జపం చేసుకుని మరి అగైన్ ఇంకొకసారి పట్టు విడుపు 2 స్నానాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం అన్నమాట. అట్లా సత్కర్మాచరణ చెయ్యాలనే కోరికతో అందరూ కురుక్షేత్రానికి అందరినీ తీసుకెళ్తాడనమాట. పరశురాముడు తన రక్తపు ఖడ్గాలను అక్కడ వాటితో 5 మడుగులను తయారు చేసినాడని అక్కడికి తీసుకెళ్లి చేస్తారు. అక్కడ ఏమవుతుంది అంటే గాఢ భక్తి భార, ఆ పరమాత్మ యందు విశేషమైన భక్తి కలిగిన ద్రౌపదీదేవి, ద్రుపద సుత అంటే ద్రౌపదీదేవి. మొన్న మనం వివాహం అప్పుడు ద్రౌపదీదేవి కళ్యాణం గురించి చెప్పుకునేటప్పుడు యాజ్ఞసేని వివాహం అని చెప్పుకున్నాం. యాజ్ఞసేని అంటే అది కూడా ద్రౌపదీదేవి పేరే. ద్రుపద సుత అంటే ఆమె కూడా ద్రౌపది అనమాట. ఆమె ఏం చేసింది, అందరినీ పరమాత్మ యొక్క అష్టమహిషులను, మిగిలిన భార్యలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్లి ముచ్చట్లు అడుగుతుంది. అందరితో మాట్లాడుతూ నాకు ఒక ఆలోచన వచ్చింది అని ఫస్ట్ అనౌన్స్ చేస్తుంది. ఏమని?
కృష్ణ పరమాత్మని వీరంతా ఎలా వివాహం చేసుకున్నారు వారి నోటి ద్వారా విందాము, వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కుందాం అని అనిపించింది. నేను ఒక్కొక్కరిని అడుగుతానని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఎట్లా అడుగుతుంది? భవత్తాహృతి ప్రకారై. చాలా మందిని పరమాత్మ వారు ఇష్టపడడంతో, వారి సమర్పణ భావంతో వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అంటే హరించి తమ మనసులను అపహరించి వరించి తీసుకొచ్చిన ఆ వివాహ ఘట్టాలన్నిటినీ, ఆ పెళ్లి ముచ్చట్లు అందరితో అడిగి వారి అభిప్రాయాన్ని కనుక్కుంటుంది అనమాట. అంటే విని ద్రౌపదీదేవితో పాటు కృష్ణ పరమాత్మ కూర్చొని వింటున్నాడు. తల్లి ఒడిలో కూర్చొని బలరామకృష్ణులు మిగిలిన వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారనమాట. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారనమాట. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. అందరూ ఆనాటి పెళ్లి ముచ్చట్లు విని సంతోషపడ్డారు. నెక్స్ట్, చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు వాళ్ళు. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత ఇదే అనమాట కలుసుకుని. ఆ గ్రహణ స్నానం కోసం వచ్చిన ఆ గోపకులను చూసి చాలా కుతూహలంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ బాగా విరహ బాధతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వస్తాను, నా పని ముగించుకొని వస్తానని వెళ్ళిన పరమాత్మ ఇప్పుడు వచ్చినాడండి. అంటే రాలేదు, ఇప్పుడు చూడగలుగుతున్నారు. వాళ్ళందరినీ తన మాటలతో సంతోష పెట్టాడనమాట. అన్వయాసిహి అంటే సంతోష పెట్టడం. అంగరేఖాహ అంటే కృషించిపోయినారట వాళ్ళు. అంటే చూడాలనే కోరికతో కృషించిపోయినారు. పశుపవధూహు అంటే గోపవనితల. వాళ్ళందరినీ తమాష మాటలతో, సరసమైన మాటలతో వాళ్ళందరినీ సంతోష పెట్టారు అని. సపదిచ భవదీక్షణోత్సవే. అప్పటికి వాళ్ళ ఆనందము చెప్పనలవి కాదటండి. ఎట్లా ఉంది అంటే పరస్పరం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వాళ్ళ ముఖం అంతా వెలిగిపోతోందట, కళ్ళల్లో నీరు వస్తూ పరమాత్మ వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుని వాళ్ళకి ఎలా అనిపించింది అంటే ఎడబాటు వల్ల కలిగిన కష్టం అంతా వెళ్ళిపోయింది. అట్లా వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా విచారించినాడు. వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే ఆ పరమాత్మను ఆ కంటితో ఎట్లా ఇంతకాలం మేము చూడలేదు కదా అనేది చూసేస్తూ ఉన్నారు. అట్లా ప్రేమతో కళ్ళలో నీళ్లు కారుస్తూ స్వామిని ఎలా చూస్తూ ఉన్నారట. ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే పెద్దవాళ్లకు నమస్కారం చేస్తున్నారంట అందరూ. చిన్న వాళ్లతో నమస్కరింపబడుతూ ఉన్నారట. ఒకరికొకరు స్వాగతం చెప్తూ ఉన్నారట. అంటే కొంతమంది ముందే వచ్చినారు, కొంతమంది తర్వాత వస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళని పిలుచుకుంటూ ఉన్నారు, రండి రండి అని. ఒకరికొకరు క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నారట. ఇంక అయిపోతున్న నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సొంత విషయాలు అస్సలు లేదంటండి. అందరు కృష్ణ కథలే మాట్లాడుకుంటున్నారట. అంటే కృష్ణ కథలను తనకు తెలిసిన విషయం ఒకరు చెప్తే ఒక గుంపు వింటుంది, తర్వాత ఇంకొక చోట ఇంకొకరు చెప్తుంటే అక్కడ ఇంకొక గుంపు వింటుంది. అంతా కృష్ణ కథల మయమైపోయిందట. మీరు అందరికి కూడా చెప్పాడనమాట పరమాత్మ. ఏమని? నాకు పదే పదే శత్రువుల దాడి ఎక్కువైతూ ఉంది. అంటే శత్రువులతో ఏర్పడే కలహాల వల్ల నేను రాలేకపోయాను. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేదు, మీరందరూ నా మనసులో ఉన్నారు, నేను మర్చిపోలేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ కలహాలు అంటే శత్రువులు రావడము, వారితో యుద్ధం చేయడము, ఇట్లాంటి పనుల వల్ల అధికమైన ఆలస్యం కలిగింది. నేను మిమ్మల్ని ఎవరిని మర్చిపోలేదు, మీరందరూ నా మనసులో ఉన్నారని చెప్తూ వాళ్ళనంతా స్వాంతన పరిచినాడు అనమాట. అపగత జై గురుదత్త వాళ్ళందరికీ పైకి కనిపించేటట్టుగా ఇది అండి. అంటే వాళ్ళను నేను రాలేకపోయానని చెప్తున్నాడని, కానీ వాళ్లకు తత్వబోధ చేస్తాడండి. అంటే నిశ్చయమైన జ్ఞాన బుద్ధి వాళ్లకు, అంటే ఏది పరమాత్మ తత్వము అనేది వాళ్లకు ఉపదేశిస్తాడనమాట పరమాత్మ. నేను ఎట్లాంటి వాడిని, నేను అందరిలో ఉండే అంతర్యామిని. ఈ విషయం మీ మనసులకు బాగా బోధపడాలని వాళ్ళకంతా ఆత్మబోధను చేస్తాడన్నమాట. అంటే
ఎక్కడున్నా అంటే మీరు ఎక్కడో ఉన్నా నేను ఎక్కడో ఉన్నా ఎట్లా ఆనందంగా ఉండడం అంటే మీ లోపల నేనున్నాననే భావనను పెట్టుకోవడం అనేది ఆ ఆత్మబోధ చేస్తాడు. మిగిలిన రాజులంతా చాలా మంది వచ్చి ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను లక్ష్మీ నివాస భూతుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ దేహాన్ని చూస్తారటండి. అంటే ఎట్లా ఉన్నాడు అంటే పైన ఎక్కడో ఉండాల్సిన పరమాత్మ ఇక్కడ వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళందరికీ తెలియని ఆనందం అయిందట. అంటే ఆయన తన అష్ట మహిషులతో తన సొంత పరివారంతో ఉంటే ఎట్లా ఉంది అంటే పైన ఎట్లా ఉంటాడో పరమాత్మ అలాంటి భావన కలిగిందట వాళ్ళందరికీ. ఎంతమంది రాజులు వచ్చినారు అని ఒక లిస్ట్ పెడతారండి అక్కడ. భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ పిల్లలు, తర్వాత కుంతీదేవి ఆమె పిల్లలు, సంజయుడు, విదురుడు, కృపుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్, పురుజిత్, ద్రుపదుడు, శైబ్యుడు, దుష్టకేతు, కాశీరాజు, మైథిల రాజు, మద్రరాజు, కేకయ రాజు, యుధామన్యు, బాహ్లీక, ఇట్లా అందరూ అంటే ఎక్కడెక్కడ ఆయనతో పరిచయ భాగ్యం కలిగిందో అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబంతో కలిసి వచ్చేస్తున్నారండి. వాళ్ళందరూ పరమాత్మను రకంగా చూసి అపరిమితమైన ఆనందానికి లోనైనారట, ఆశ్చర్యము పడుతున్నారట. అంటే అట్లాంటి ఒక సూపర్ స్వామిని చూస్తున్నాం అంటే దేహం బయటికి కనిపించే ఈ దేహంతో ఆ పరమాత్మని చూస్తున్నారట. వీళ్ళందరినీ బాగా సత్కరించినారట అండి. ఇంతమంది వస్తే ఇంతమంది కూడా బలరామకృష్ణులు వాళ్ళందరినీ బాగా తృప్తులను చేశారు. అంటే వాళ్ళకు మంచి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అవన్నీ ఇచ్చినారు. మాట ద్వారా వాళ్ళని తృప్తి పెట్టారు. వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే స్వామి యాదవ కులంలో మీతో పాటు ఉండి మీతో పాటు తింటూ మీతో పాటు ఆడుకుంటూ మీతో పాటు పడుకుంటూ ఉన్నారు, ఎంత భాగ్యవంతులు అని అనుకున్నారట ఆ వచ్చిన రాజులు వాళ్ళ పరివారం అంతా. యువటూరి విజయశ్రీ గారు ఉద్ధవుణ్ణి పంపించి ఉన్నాడు పరమాత్మ. ఎట్లా ఉన్నారో నా తల్లిదండ్రులు గోపికా స్త్రీలు ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపించినాడండి. చెప్పడం ఏం చెప్పాడు అంటే ఒకానొక సందర్భంలో దిగులుగా కూర్చున్నాడట కృష్ణ పరమాత్మ, నటనా సూత్రధారి. ఉద్ధవుడు అడుగుతాడు ఎందుకు అలా ఉన్నావు అని. మా తల్లిదండ్రిని చూడాలని ఉంది అని చెప్తాడటండి. వెళ్ళాలనుకుంటే వెళ్ళలేడా అండి పరమాత్మ? ఆయనకు అదేమైనా పెద్ద పనా అంటే మరి వెళ్ళిరా అంటాడు. నాకు పనుంది ఇప్పుడు నేను వెళ్ళలేను, నా బదులు నువ్వు వెళ్ళిరా అని పంపిస్తాడు. ఎలా ఉన్నారో అక్కడ అందరినీ పలకరించిరా, నేను అడిగానని చెప్పిరా అని పంపిస్తాడు. దాని వెనక ఆయన ఆలోచన, ఆయన ప్లాన్ వేరే అనమాట. ఉద్ధవుడికి చాలా గొప్ప జ్ఞానవంతుడు అండి ఉద్ధవుడు. ఇతనిలో మంచి జ్ఞానం ఉంది, ప్రేమ ఉంది కృష్ణ పరమాత్మ పైన, కానీ అతిశయమైన భక్తి లేదన్నమాట. అక్కడ గోపికా స్త్రీలు ఉన్నారు, వాళ్లకు అనన్యమైన భక్తి ఉంది కానీ జ్ఞానం తక్కువ ఉందన్నమాట. వీళ్ళిద్దరిని జత చేయాలని పంపిస్తూ ఉన్నారు. అంటే ఇద్దరిని ఉద్ధరింప చేయాలని. జ్ఞాన భక్తి రెండూ ఉండాలి, జ్ఞానము ఉండాలి, భక్తి ఉండాలి. వాళ్లకు ఇతను తన జ్ఞానాన్ని పంచిపెట్టాలి, వాళ్ళు ఇతనికి వారి భక్తిని చూపిస్తే ఈయన తెలుసుకుంటాడు. అట్లా ఇద్దరిని ఉద్ధరింప చేయాలని పంపిస్తాడు. కానీ చెప్పేది ఏమంటాడు, నాకు వాళ్ళందరినీ చూడాలని ఉంది, చాలా రోజులైంది వచ్చేసి, ఒకసారి వెళ్ళి రమ్మని పంపిస్తాడు. అలా వెళ్ళిన ఉద్ధవుడు చాలా కాలం అక్కడ ఉంటాడండి. ఆయన ఎంత గొప్పవాడు అంటే మంచి జ్ఞాని అనమాట. బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేసినట్లాంటి వాడు అనమాట. ఆయన వెళ్ళి వాళ్ళ భక్తిని చూసి విస్మితుడైతాడటండి. ఇంత భక్తి ఉండడానికి సాధ్యమా అంటే, నేను అనేది లేకుండా వీళ్ళ జీవితము, వీళ్ళ మాట, వీళ్ళ స్టైల్ అంతా ఏమంటే ఎప్పుడు పరమాత్మ గురించి, ఇంకేది ఉండదన్నమాట. ఇంతటి భక్తి కుదురుతుందా? నేనేదో నాకు తెలుసు, నాకే భక్తి కృష్ణ పరమాత్మ పైన అని అనుకున్నాను, కానీ వీళ్ళ భక్తి ముందు నేను జీరో అనుకున్నాడట. అలాంటి భావన అతనికి రావాలని కృష్ణ పరమాత్మ అతన్ని పంపినాడు. వాళ్లకు చెప్తాడనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ వస్తానన్నాడు, రాలేదని అంటుంటే ఎట్లా ఉండాలి అంటే భక్తి ఉంది సరే, కానీ నా దగ్గరే ఉండాలి ఎప్పుడు అని అనుకోకూడదు. అతను పరమాత్మ, అతనికి ఎన్నో పనులు ఉంటాయి, ఎక్కడ ఉన్నా మీరు మనసులో అతన్ని ధ్యానించాలి అని వాళ్ళకు తత్వబోధం చేస్తాడండి. దాని వల్ల కొంచెం వాళ్ళకు
ఆ వియోగ బాధ దూరం అయి ఉంటుంది. కానీ ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేసిన తత్వబోధతో పూర్తిగా ఆ పరమానంద పరమానందంలో మునిగిపోతారు. అంటే ఇంక వాళ్ళు ఎక్కడున్నా ఆనంద స్వరూపులుగా ఉండిపోతారు. వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అంటే ఎదురుగా ఉంటేనే ప్రేమ భక్తి కాదు, ఆ భావన ఫీల్ అవ్వాలనేది వాళ్ళకి అర్థమైంది. మునివర్ మ్యూట్లో పెట్టుకోండి. చాలా మంది ముని శ్రేష్ఠులు కూడా వచ్చినారండి. కృష్ణ పరమాత్మ అక్కడికి కురుక్షేత్రానికి వచ్చినాడని తెలుసుకుని అక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా చాలా పరమాత్మను దర్శించుకోవాలని వచ్చినారు. వాళ్ళందరికీ అక్కడెక్కడో కూర్చున్న పరమాత్మ లేచి వచ్చి వాళ్లకు ఆదరంతో అభిమానం చూపించినాడు. వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఎన్నో విషయాలన్నీ మాట్లాడుకున్నారు. వాళ్ళని కూడా కృష్ణ పరమాత్మ పొగుడుతాడు అన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు ఇంత పవిత్రమైన ఈ క్షేత్రాలంటే మీలాంటి వారి వల్ల, మీరు నడిచే తీర్థ క్షేత్రాలని ఆ ముని శ్రేష్ఠులను అందరినీ కూడా ప్రశంసిస్తాడు స్వామి. తర్వాత వాళ్ళు బయలుదేరడానికి మొదలు పెట్టినప్పుడు వసుదేవుడు అడుగుతాడు వాళ్ళని, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి తీర్చమని వాళ్ళని అడుగుతాడు. ఏమని అంటే నేను పాపకర్మాచరణ చేసి ఉంటాను కదా, ఆ పాప నివారణ కోసం నేను ఏం చెయ్యాలి అంటే ఎలాంటి యజ్ఞం చేయాలి, ఎలాంటి దానం చేయాలి. ఆయన చాలా దానాలు చేస్తూ ఉన్నాడండి, చాలా చేస్తున్నాడు. అయినా అడుగుతున్నాడు ఏమని అంటే దుష్కర్మలు ఏవో చేసి ఉంటాను కదా, అట్లాంటి దుష్కర్మ నివృత్తి కోసం నేను ఏమేం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు నవ్వుతారటండి. పురుహసితై అంటే నవ్వుతూ మాట్లాడినారట. ఏమని, ఆ పరమాత్మనే నీ బిడ్డడిగా వచ్చినాడు, ఇంకా నీకు అట్లాంటి ఏమంటారు సకల గుణ సంపన్నుడు నీ కుమారుడుగా పరమాత్మనే వచ్చినప్పుడు నీకు ఇంకా వేరే కొత్తగా పుణ్యకర్మలు ఎందుకని నవ్వుతూ వాళ్ళు కొట్టిపడేస్తారట. లేదు లేదు, అతను నాకు కుమారుడుగా వచ్చినాడు కాబట్టి మీరంతా అలా చెప్తున్నారు, నాకు అలాంటి భావన రావట్లేదు. నాకు నా కుమారుడు అనే భావన వస్తోంది కానీ పరమాత్మ అనే భావన రావట్లేదు. ఎలా నేను తెచ్చుకోవాలి ఆ భావన? తర్వాత నాకు ఏదైనా చెయ్యాలనుంది, ఏం చెయ్యాలో చెప్పండి అని ఆ ఋషిమునులను అంతా అడుగుతారనమాట. అడిగితే వాళ్ళప్పుడు ఒక యజ్ఞం చేయమని చెప్తారు. మీరే ఉండి చేయించండి అని అడుగుతాడు. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ వసుదేవుడు గొప్పగా ఒక యజ్ఞాన్ని తలపెడతాడండి. ఇది రేపు కంటిన్యూ చేద్దాము. అమ్మా మీరు మ్యూట్ లో పెట్టుకోండి. జయగురుదత్త. నిన్న చెప్పుకున్నాం మనం, వసుదేవుడు పాప నివారణ కోసం నేను ఏ పుణ్యకర్మ చేస్తే మంచిది, ఏ యాగం చేస్తే మంచిది అని అక్కడ వచ్చిన ఋషిమునులందరినీ అడుగుతాడండి. వాళ్ళు చెప్తారు, ఆ కృష్ణ పరమాత్మ నీకు కొడుకుగా లభించినాడు, ఇంకా నీకు వేరే ఎంత పుణ్యం చేసి ఉంటావు నువ్వు, నీకు మళ్ళీ ఇంకా కొత్తగా వేరే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్తారనమాట. అప్పుడు నారదుడు మధ్యలో వచ్చి చెప్తాడండి, వసుదేవుడి నడవడిక చూసి మీరు ఆశ్చర్యపోకండి, కృష్ణుణ్ణి తన పిల్లవాడిగా భావిస్తున్నాడు, అంటే తన కొడుకుగా భావిస్తున్నాడు. అతనికి కృష్ణుడు ఆ దేవాది దేవుడు అనే భావన రావట్లేదు కాబట్టి అలాంటి భావన పెంపొందించుకోవడానికి కోసం అడుగుతున్నాడు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు గంగ ఒడ్డున ఉంటారండి, వాళ్ళు ఏమనుకుంటారంటే గంగ యొక్క పవిత్రత దూరం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఏదో నీళ్లు తెప్పించుకొని తాగినట్లు అనమాట. అట్లా అవుతుంది. ఇది కూడా కృష్ణుడి మాయనే. ప్రతి ఒక్కరికి ఒక గురువును ఇంట్రెస్ట్ చేసి ఆ గురువు ద్వారా తనకి తత్వజ్ఞానం దొరికేటట్లు చేస్తారు కదా, ఇది ఆయన మాయనే, మీరు వసుదేవుడిని కరుణించండి అని నారదుడు చెప్తాడు అనమాట. అంటే కొడుకుగా ప్రత్యక్షమైన అతని మహిమ తెలుస్తూ ఉంది, అయినా కూడా అది మనసుకు పట్టుకోవట్లేదు, కాబట్టి మీరు అతన్ని అనుగ్రహించండి అని నారదుడు చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, అయితే ఒక పని చేద్దాం, ఒక రాజసూయ యాగము చెయ్యి ఇక్కడ, అంటే రాజసూయ యాగానికి సమమైన ఒక యాగాన్ని చెయ్యి అని చెప్పి అతనికి చెప్తారండి. వెంటనే వసుదేవుడు అంటాడు, వాళ్ళందరినీ ప్రార్థన చేస్తాడనమాట, మీరు ఏదైతే చెప్తున్నారో నాకు ఒక యజ్ఞం చేయమని, దానికి మీరంతా ఋత్విక్కులుగా ఉండాలి,
మీరు ఇక్కడ ఉండి నా చేత చేయించండి అని చెప్తారనమాట. సరే అని ఆ రాజసూయానికి సమమైన ఒక యజ్ఞాన్ని చేయిస్తారట. చేసి ఆ వసుదేవునికి అభిషేకం చేస్తారట. ఆ పరశురాముడు నిర్మించిన ఆ మడుగులో ఈ ఋత్వికులంతా వసుదేవునితో అపభృత స్నానం చేయిస్తారనమాట. అన్ని వర్ణాల వారికి వసుదేవుడు అన్నదానంతో తృప్తిపరుస్తాడట. అది ముఖ్యమైన పని అనమాట. మనం ఏ గొప్ప పని ఒక కార్యం చేస్తున్నా కూడా అన్నదానం ఖచ్చితంగా ఉండాలి, జ్ఞాన యజ్ఞం ఉండాలి. అంటే ఏదో ఒక పఠనం అనేది ఉండాలన్నమాట. మనం గీతాచార్యుడు చెప్పినాడు ఏమని, అన్నిటికీ ఆఖరణ ఏముండాలి అంటే జ్ఞానే పరిసమాప్యతే. ఆ జ్ఞాన యజ్ఞంతోనే ఏదైనా కూడా సంపూర్తి అవుతుంది. అందరు వచ్చి ఆ యజ్ఞం గురించి ప్రశంసిస్తారు. చాలా గొప్పగా భక్తిగా చేస్తాడనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. వసుదేవుడి యొక్క ఆ ప్రాయశ్చిత్తమే అవసరం లేని వసుదేవుడు అంత గొప్ప యజ్ఞం అక్కడ చేసినాడట. అందరూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 3 నెలల వరకు అక్కడే ఉండి కృష్ణ పరమాత్మ యొక్క సమాగమ సంతోషాలను అనుభవించినారట. అనుషంగ రసం అంటే ఆయనతో కలిసి, అంటే స్నేహితులుగా, బంధువులుగా, ఫ్రెండ్స్ గా ఏదో ఒక రిలేషన్ పెట్టుకుని ఉండి వాళ్ళు ఆ భేజుహు అంటే అనుభవించినారట. త్రిమాస మాత్రం. ఎన్ని రోజులు ఉంటారండి? ఎక్కడన్నా పోతే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటారు కదా. 3 నెలలు ఉన్నారట. అన్ని రోజులు. ఇంకోటి, యాదవులను తమతో సమానంగా గౌరవిస్తూ గోపాలకులను, గోపికలను, యదుజన మహితాహ, ఆ యాదవులు తమతో సమానంగా వీళ్ళందరినీ గౌరవిస్తూ అక్కడ 3 నెలల కాలం గడిపినారట. మరి ఎలా గడిపారు 3 నెలల కాలము అంటే, గడ్డితో గుడిసెలటండి, ఆకులతో గుడిసెలట, అన్ని అంటే డేరాలు అంటారు కదా, అన్ని నిర్మాణం చేశారట. అవన్నీ ప్రకృతితో అనుసంధానం చేసే అట్లాంటి హట్స్ నిర్మించినారట. అవన్నీ కూడా చాలా బాగున్నాయట. అంటే భోజనానికి ఒక వసతి, పడుకోవడానికి ఒక వసతి, మిగిలిన సమయం అందరూ కూర్చొని ఏదో ఒక మంచి విషయం మాట్లాడుకునేవారు. అక్కడ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఒక్కొక్క చోటు నుంచి కృష్ణ పరమాత్మ వచ్చినాడని తెలుసుకొని యశోద, నందగోపుడు, మిగిలిన అక్కడి వాళ్ళంతా వచ్చినారు కదా, వాళ్ళకు స్పెషల్ గా వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆదరాభిమానాలు చూపించినారట. ఎందుకంటే బలరామకృష్ణులు అక్కడ పెరిగారు అని. ఇక వీళ్ళిద్దరికైతే యశోద, నందగోపుడిని చాలా పొగిడారటండి. అంటే భయం అనేది తెలియకుండా ఇంత చక్కగా పెంచారు ఈ పిల్లల్ని, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము అని దేవకి వసుదేవులు వారిని ఎంతో పొగిడినారట. కుంతీదేవి కూడా అందరినీ చూసి చాలా సంతోషపడిందటండి. పాండవులు, కౌరవులు అందరు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. అక్కడ వసుదేవునితో చెప్తుందనమాట, నాకు ఎంత కష్టం వచ్చిండా, నా భర్త చనిపోయి పిల్లల్ని చూసుకోలేక, ఎక్కడుండాలో తెలియక, కానీ మీరెవ్వరు నన్ను విచారించడానికి రాలేదు. ఆడపిల్లలు అడుగుతారు కదండి, సేమ్ అట్లాగే నాకు, నా పిల్లలకు ఎన్నో రకాల ఆపదలు వచ్చినాయి, ఎప్పుడు నువ్వు విచారించడానికి రాలేదు నన్ను. నీ తప్పు లేదు, నాకు ఆ పుణ్యం లేకపోయింది. మన అదృష్టం ఉంటేనే అలాంటి బంధు బాంధవుల సమాగమం దొరుకుతుంది. కనీసం ఇప్పటికైనా మీ అందరినీ చూడడానికి నాకు కుదిరింది. ఆ అదృష్టమే లేకపోతే తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లల్ని విచారించలేరు అని ఆవిడ చెప్తుందండి. ఆ మాటల్లో అంతా గొప్ప ఏమంటారు విషయం ఉంటుందన్నమాట. అందుకే అవి వ్యాసుల వారు అక్కడ కోట్ చేస్తారు. ఆమె మాటలకు కొంచెం బాధపడిన వసుదేవుడు చెప్తున్నాడు ఏమని, తప్పుగా అనుకోవద్దు, మనం ఎవరు స్వతంత్రులము కాదు, ఆ దేవుడు ఆడించే బొమ్మలు మనము. కంసుడు చాలా హింస చేసినాడు, మేము అతని భయంతో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోయినాము. నిన్ను నిజంగానే మా ముద్దుల చెల్లి అయినా నిన్ను పట్టించుకోలేకపోయినాము, ఎక్కడెక్కడో ఉండిపోయినాము, ఒకరికొకరు కలవనే లేదు మేము. ఇట్లాంటి స్థితిలో నిన్ను మర్చిపోలేదు కానీ నీకు చూపించాల్సిన ఆదరాభిమానాలు చూపించలేదు. పోనీలే, ఇన్నాళ్లకు మనము ఇట్లాంటి పుణ్య స్థలంలో, పుణ్యకాలంలో మళ్ళీ అందరు కలుసుకున్నాము, ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెప్తారు. ఎవరు? వసుదేవుడు కుంతీదేవితో చెప్తాడు.
ఇంకా ఉగ్రసేనంతో చెప్తారు వాళ్ళంతా ఏమని, యోగులకు కూడా దుర్లభమైనట్లాంటి కృష్ణుణ్ణి ఎన్నో సార్లు మీరు కంటితో చూస్తున్నారు, ఆయనతో కలిసి ఉంటున్నారు, ఎంత అదృష్టవంతులు మీరు. ఎట్లా అయితే ఆ స్వామి పాదాల నుంచి వచ్చిన గంగ లోకాన్ని పావనం చేస్తుందో, ఎవరి నుంచి వచ్చిన వేద శాస్త్రాలన్నీ కూడా తత్వజ్ఞానము అనే ఒక సారాన్ని పట్టుకొని ఉన్నాయో, ఎవరి పాదస్పర్శ వల్ల ఈ పృథివీ కాల ప్రభావానికి ఇది కాకుండా అట్లాగే ఉందో, అట్లాంటి కృష్ణుడి దర్శనము, అనుగ్రహము, సంభాషణ, అతనితో మాటలు, అతనితో భోజనము, అతనితో పడుకోవడం అన్నీ పొందిన మీరందరూ ఎంత పుణ్యాత్ములు అని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళంతా ఆ ఉగ్రసేన రాజుని పొగుడుతారన్నమాట. ఈ రకంగా వాళ్ళకి ఆ సమయం అంతా కూడా చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఒక్కొక్కరు వాళ్ళ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు మనం, ఎందుకు ఈ విషయం ఇప్పుడు వచ్చింది అంటే, చాలా రోజుల తర్వాత కలిసిన ఆ బంధువుల సంభ్రమం, సంతోషము, అదంతా వింటూ ఉన్నా చూస్తూ ఉన్నా అందరికీ చాలా బాగా అనిపిస్తోంది అనమాట. అసంగుడు కృష్ణుడు అంటే ఎవరితోనూ ఎలాంటి అన్నిట్లో ఉన్నా దేన్ని అంటుకోకుండా ఉంటాడు, అసంగుడు. అట్లాంటి కృష్ణుడు కూడా ఆ బంధువుల కలయికతో చాలా సంతోషపడ్డాడు అని రాస్తున్నాడు. వాళ్ళతో పాటు సంతోషాన్ని పంచుకున్నాడట. అంటే వాళ్ళు ఎలాగా సంతోషం ఫీల్ అయ్యారో కృష్ణుడు కూడా అట్లాగే సంతోషాన్ని ఫీల్ అయినాడట. ఇది ఎంత అందమైన సందర్భము అని వ్యాసుల వారు భాగవతంలో మెన్షన్ చేస్తారు. అంటే కష్టకాలంలో ఇంకొకరు పిల్లలను మన ఇంట్లో పెట్టుకొని వాళ్ళను పెంచి పెద్ద చేసిన నందగోప యశోదుల యొక్క ఒక ఆర్ద్రమైన మనస్సు, తర్వాత వాళ్ళు చేసిన ఆ సహాయాన్ని, ఆ ఉపకారాన్ని మర్చిపోకుండా వాళ్ళకి అత్యంత గౌరవము, అభిమానము చూపించిన వసుదేవ దేవకీల రుణ ప్రజ్ఞ అండి. అంటే వాళ్ళకు ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేమంటారు కదా, అట్లాంటి ఒక ఇవన్నీ కూడా మనకు డైరెక్షన్ అనమాట. మనం జీవితంలో ఎవరితో అయినా ఏదైనా సహాయ సహకారాలు పొంది ఉంటే ఏ రకంగా అవి గుర్తు పెట్టుకోవాలి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరి వారిని ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా మనకు ఈ సమంతక పంచక యాత్రలో తెలిసే విషయాలన్నమాట. ఇప్పుడు కుంతీదేవి అట్లా అడిగింది కదా, ఇవంతా కూడా అంటే ఆమె రాలేదని, నన్ను విచారించలేదని ఆడబిడ్డగా అడగడం, వసుదేవుడు తన అసహాయకత చెప్పేది, ఇవన్నీ కూడా ఆ అన్న చెల్లెళ్ళ బాంధవ్యాన్ని చెప్పే విషయాలన్నమాట. ఇంకా ఎవరైనా బంధువులు వస్తారంటే ఇప్పుడు అయ్యో ఎన్ని రోజులు ఉంటారో అనుకునే ఈ కాలంలో ఎక్కడో వేరే యాత్ర దగ్గరకు వచ్చిన వాళ్ళని బలవంతం చేసి అన్ని నెలలు అక్కడ పెట్టుకొని వాళ్ళందరితో చక్కగా గడిపి వీడుకోలు తీసుకున్నారు కదా. ఇవన్నీ కూడా మన బ్రతుకులో మనం ఆచరించవలసిన చాలా విశేషాలు ఈ సమంతక పంచక యాత్రలో తెలుస్తాయండి. మీ దగ్గర భాగవతం బుక్ ఉంటే ఎప్పుడైనా టైం కుదిరితే ఇది చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ 85వ దశకం ఏంటి?